మొదట్లో ఓ కథని చూడటం అంటే ఉన్న ఇష్టం నెమ్మదిగా ఓ కథని చెప్పడం అంటే ఇష్టంగా మారింది. నేను ఎందుకో హీరో హీరోయిన్ ట్విస్టులతో ఒక కథ చెప్పకూడదు అనే ఆలోచన నాకే తెలియకుండా నాలో మెదిలింది. అప్పటి నుండి నైట్ స్టడీ అవర్స్లో లేదా హాస్టల్ రూమ్లో రాత్రి పడుకునేటప్పుడు నా ఫ్రెండ్స్కి రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టాను. వాటిలో చాలా వరకు అప్పటికప్పుడు ఊహించి చెప్పినవే. నేను ఆ కథ చెప్పే ప్రాసెస్ని ఎంతగానో ఎంజాయ్ చేసేవాడిని. ఇక రోజు పడుకునే ముందు ఓ అరగంట నేను కథ చెప్పడం, వాళ్ళు నా కథ వినడం ఓ ఆనవాయితీగా మారింది. నా కథలు విన్న చాలామంది నువ్వు చెప్తుంటే మాకు కళ్ళ ముందు అలా ప్రతిదీ స్పష్టంగా కనపడుతుందని చెప్పేవాళ్ళు. అలా వాళ్ళు చెప్పే రకరకాల మాటల్లో ఒకసారి నేను వినకూడని మాట ఒకటి విన్నాను. వినకూడని అని ఎందుకన్నానంటే ఆ మాట నాలో కొత్త ఆశలు రేపింది, నా ప్రశాంతతను కొంచెం కొంచెం దూరం చేసింది, భవిష్యత్తులో నా జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. ఒకరోజు మేమంతా ఎవరి లైఫ్ యాంబిషన్ ఏంటని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఒకడు, రే నీ యాంబిషన్ ఏంట్రా అని అడిగాడు. వాడు అడిగే వరకు నేను ఆ క్షణం వరకు నా జీవితానికి ఏ లక్ష్యం లేదని, అసలు దాని గురించి నేను ఆలోచించిందే లేదని రియలైజ్ అయ్యాను. దాంతో నేను తెల్లమొహం పెట్టి ఇప్పటివరకు ఏం ఆలోచించలేదురా అన్నాను. అప్పుడు వెంటనే ఒకడు, డైరెక్షన్ ట్రై చేయరా అన్నాడు ఒకసారిగా. దానికి ఇంకొకడు, అవునరా నువ్వు కథలు బాగా చెప్తావు. మెల్లగా హీరో నడుచుకుంటూ ముందుకు వెళ్తాడు. సరిగ్గా అప్పుడే హీరో పక్క నుండి ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. పక్కకు తిరిగి చూసేసరికి వెనక బిల్డింగ్ నుండి ఓ పెద్ద అరుపు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఉరుముతూ మెరుపు అని నువ్వు చెబుతుంటే మాకు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ సైడ్ వెళ్తే సూపర్ ఫ్యూచర్ ఉంటుంది అంటూ వంత పాడాడు. నేను ఆలోచనలో పడ్డాను. నెమ్మదిగా ఆ గుంపు నుండి బయటపడ్డాను. కానీ వాళ్ళ మాటలే నా చెవిలో తిరుగుతున్నాయి. నిజాన్ని నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. చీకటి గదిలో సినిమాని ఎంజాయ్ చేయటం, ఫ్రెండ్స్కి కథలు చెప్పడం, వాళ్ళు మెచ్చుకుంటూ మురిసిపోవడం, అంతే. అంతవరకు నా ఆలోచనలు ఆగిపోయాయి. సినిమాని ఇష్టపడి చూసే నేను సినిమానే తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు చెప్పేది 1-2 రోజులు నా బుర్రకు ఎక్కించుకునే ప్రయత్నంలో ఉండగా ఓ రోజు సడన్గా వాళ్ళలో ఒకడు నా పేరుతో కాకుండా రే డైరెక్టర్ అని పిలిచాడు. కానీ నేను ఆ పిలుపుకి అనాలోచితంగా స్పందించాను. ఆ క్షణం నిజంగా నాకు అంత సీన్ ఉందా, నేను అవుతానా అనే ప్రశ్నలు ఏమీ రాలేదు. నేను డైరెక్టర్ని కావాలి అనే ఆలోచన ఒక్కటే మెదిలింది. అప్పుడు పడింది నాలో బీజం, డైరెక్టర్ కావాలని. కానీ ఈ నిర్ణయం నన్ను ఎటువైపు నడిపింది, నా జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ హను.